బ్రో ఆదిపురుష్ టీజర్ చూసారా? ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉందన్న. కాకపోతే బొమ్మల సినిమాలాగా అనిపించింది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బొమ్మల సినిమా కాదా? బొమ్మల సినిమా కాదంటున్నది. మరి బొమ్మల సినిమాలాగా అనిపిస్తుంది అన్నది. అవునా? ప్రభాస్ ఫస్ట్ ఇంట్రో కానీ వాటర్లో కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? అది కూడా బొమ్మల సినిమాలాగా ఉందన్న. అసలు ఎక్కడ కూడా అసలు ఆ హీరోయిన్ దగ్గర మాత్రం వాళ్ళకి అనిపించలేదు అన్న. బాగుంది. హీరోయిన్ అంటే మాత్రం ఎవరికైనా అంటే అది ఒకటే బొమ్మలాగా అనిపించలేదు, మనిషిలాగా కనిపించింది. మరి 250 కోట్లు ఎంత అంటున్నారు గ్రాఫిక్స్ కి? కొత్త అంటారా? మరి అలాగే అన్నాయిగా ఈ సినిమా వచ్చింది కదా ముందుది. ఆ గ్రాఫిక్స్ లాగా ఉందన్న. అలాగే ఉంది. ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కదా గ్రాఫిక్స్ గురించి, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళక సాఫాసు చేశారన్న. ఇంకో సినిమాకి అవకాశం ఇవ్వచ్చు వాళ్ళకి. దీనికి ట్రోల్ చేసుకోవడానికి యాట్రిక్ లాగా ఉంది ఇది. మ్యాచ్లో హ్యాట్రిక్ ఓకే, మరి సినిమాల్లో మరి చెప్పలే, అది చూడాలి. మరి నెక్స్ట్ సలార్ వస్తుంది, మరి దాని మీద ఏమనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న. బాగున్నాయి. ఆదిపురుష్ కూడా ఇలాగే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ముందు. మరి ఆదిపురుష్ అంటే వేరు, అక్కడ ఆ డైరెక్టర్ వేరు కదా, ప్రశాంత్ నీళ్ళు. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. అందువల్ల కొంచెం అంచనాలు ఉన్నాయి. ఆదిపురుష్ మరి రాముడి గెటప్లో ఏమైనా సెట్ అయ్యాడా? సెట్ అయ్యాడు కానీ ఫిట్నెస్ లేదనుకుంటున్నాను అన్న. అంటే అది కూడా ఎడిటింగ్ లాగా ఉంది. 6 ప్యాక్ అంతా అన్నీ అది అలాగ ఉంది. అసలు బాగాలే. ఈ కోతులు కానీ హనుమంతుడు ఇవన్నీ అవి కూడా అలాగే ఉన్నాయి. బెంటన్ చూసినట్టు ఉన్నాయి కూడా. బ్రహ్మాండమైన ఆయుధం గుట్టే విత్తన్న సూపర్ పవర్స్ ఉన్న సూపర్ స్టార్ వీడలే బ్యాన్ బ్యాన్. ప్రభాస్ మాత్రం అందరికి ఇష్టం కాబట్టి మన ఇండియా తరపున కొంచెం నచ్చుతాడు అంతే. అభిమానం ఉంది, గుండెల్లో అభిమానం ఉంది. ఓటేసినప్పుడేమో గెలిపింది. అది అన్నా పంచతంత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరే తమ్ముడు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా? బ్రో చెప్పట్లే, చేసుకుంటాను.